everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. Under 45 days of General English Grammar course, we have arrived at day 16. 45 రోజుల జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ కోర్సులో భాగంగా మనం 16వ రోజులోకి ఎంటర్ కావడం జరిగింది. ఇన్ దిస్ సెషన్ we are going to learn about primary auxiliary verbs in present tense. ఈ సెషన్లో ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ గురించి మనము తెలుసుకుందాం. నా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ నోటిఫికేషన్స్ పొందగలరు. ఇక మరి ఈరోజు లెసన్లోకి మనము వచ్చేద్దాం. ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ ప్రెజెంట్ టెన్స్. ఇన్ అవర్ ప్రీవియస్ సెషన్ we have learned that what are auxiliary verbs and what are primary auxiliary verbs. ప్రీవియస్ సెషన్లో ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటి అనేది మనం చెప్పుకున్నాం. ఆ ఆక్సిలరీ వర్బ్స్లో ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటో కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్లో ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ ఉంటాయి, పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి కూడా ఉంటాయి. Let us discuss what is a primary auxiliary verb. A primary auxiliary verb is nothing but a main verb and a helping verb. ఒక పదము ఎప్పుడైతే మెయిన్ వర్బ్ గాను హెల్పింగ్ వర్బ్ గాను ఉపయోగించబడుతుందో దాన్ని మనము ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ అంటామని చెప్పి లాస్ట్ సెషన్లో మనం చెప్పుకోవడం జరిగింది. వాట్ ఆర్ ద ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అండర్ ప్రెజెంట్ టెన్స్ కేటగిరీ. ప్రెజెంట్ టెన్స్ కేటగిరీలో ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ ఏంటి అనేవి మనం ఒకసారి చూద్దాం. డూ, డస్ ఇది ఒక సెట్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈజ్, ఆమ్, ఆర్ ఇది ఒక సెట్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. హ్యాస్, హ్యావ్ ఇవి ఒక సెట్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. డూ ఆర్ డస్, ఈజ్, ఆమ్, ఆర్, హ్యాస్ ఆర్ హ్యావ్ ఇవన్నీ కూడా వేరువేరుగా ఒకదానికి సంబంధం లేనటువంటి ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్. మరి ఈ డూ అంటే ఏంటి, డస్ అంటే ఏంటి? ఈ డూ అనే ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ని ఏ పర్సన్కి యూజ్ చేస్తాం? డస్ అనే ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ ఏ పర్సన్కి మనం యూజ్ చేస్తాం? డూ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ ఫర్ ప్లూరల్ నెంబర్. డస్ is always used for singular number. దీనికి ఇది ఒక సెట్. ఈ డూ డస్ అనేది ఒక సెట్గా మనం చెప్పుకుంటాం. డస్ అనేది ఏకవచనాలకు ఉపయోగించడం జరుగుతుంది, డూ అనేది బహువచనాలకు ఉపయోగించడం జరుగుతుంది. we know what are singular numbers, what are plural numbers. Many nouns come under plurals and many pronouns come under plurals. In the same way, some nouns come under singular number, some pronouns come under singular number. నామవాచకాల్లో కొన్ని ఏకవచనాలు ఉంటాయి, బహువచనాలు ఉంటాయి. అలాగే సర్వనామములలో కూడా కొన్ని ఏకవచనాలు ఉంటాయి, బహువచనాలు ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే నౌన్స్ సింగులర్ వచ్చిందో డస్ ఉపయోగించాల్సిన సందర్భం దగ్గర సింగులర్కి డస్ యూజ్ చేయాలి. ఎప్పుడైతే నౌన్స్ ప్లూరల్ అయ్యిందో డూ ఉపయోగించాల్సి వస్తే ఆ ప్లూరల్స్కి డూ యూజ్ చేయాలి. ఇన్ కేస్ ప్రొనౌన్స్ విషయంలో ఎలా మనం యూజ్ చేస్తాం ఈ డూ ఆర్ డస్ అనేదాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఐ ఈజ్ ఎ ప్లూరల్, వి ఈజ్ ఎ ప్లూరల్, యూ ఈజ్ ఎ ప్లూరల్, దే ఈజ్ ఎ ప్లూరల్. ఈ ఐ, వి, యూ, దే, యూ ఈజ్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ బట్ వీ ఆల్వేస్ ట్రీట్ ఇట్ యాజ్ ప్లూరల్. యూ అనేది సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది. నీవు అంటాము, మీరు అంటాము, కానీ ఎప్పుడు కూడా ఆ యూ అనే పదాన్ని మనము ప్లూరల్గానే ట్రీట్ చేయాలి. దే అనేది కూడా ప్లూరల్. ఈ ప్లూరల్ ప్రొనౌన్స్ అన్నిటికీ కూడా డూ యూజ్ చేస్తాం. ప్లీజ్ అబ్జర్వ్, ఐ డూ, వి డూ, యూ డూ, దే డూ. బట్ హియర్ హీ డస్, షీ డస్, ఇట్ డస్. ఇట్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్. హీ అనేది మగవారిని తెలియచేస్తుంది ఒక్కరైనట్లయితే, షీ అనేది ఒక్కరైతే ఆడవారిని తెలియచేస్తుంది, ఇట్ అనేది థింగ్ ఆర్ యానిమల్ని తెలియచేస్తుంది. దీనికి ఎప్పుడు కూడా మనము డస్ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, డూ ఆర్ డస్. ఇన్ దిస్ వే డూ ఆర్ డస్ ఆర్ యూజ్డ్ ఫర్ సింగులర్ నెంబర్స్ అండ్ ప్లూరల్ నెంబర్స్. ఓకే, ఈజ్, ఆమ్, ఆర్ అనే సెట్ గురించి చూద్దాం మనం.
is always used for singular number or is always used for plural number. ఈజ్ ఎప్పుడు సింగులర్ నెంబర్కి, ఆర్ ఎప్పుడు ప్లూరల్ నెంబర్కి. అంటే ఈజ్ ఎప్పుడు ఏకవచనం వచ్చినప్పుడు, ఆర్ ఎప్పుడు బహువచనం వచ్చినప్పుడు ఉపయోగించాలి. యామ్ ఈజ్ పర్టిక్యులర్లీ ఫర్ ఐ. యామ్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఐని రాయల్ ప్లూరల్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ రాయల్ ప్లూరల్ అనేటువంటి ఐకి మాత్రమే యామ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ యామ్ అనే పదము ఇక ఏ సబ్జెక్ట్కి ఉపయోగించబడదు. ఇట్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఫర్ ఐ. ఐ అనే సబ్జెక్టుకు మాత్రమే యామ్ని ఉపయోగిస్తాము. ఈ టేబుల్ చూడండి ఎలా ఉందో. వి హ్యావ్ జస్ట్ డిస్కస్డ్ ఐ యామ్. యామ్ ఈజ్ పర్టిక్యులర్లీ ఫర్ ఐ. As it is a plural, we use are for plural pronouns. Plural pronouns we, you, they. These are plural pronouns. This singular you is always mingled with plural you. You is both singular and plural. ఈ మూడు ప్లూరల్స్ కాబట్టి we are, you are, they are అనేది యూజ్ చేయటం జరిగింది. ఈజ్ ఈజ్ పర్టిక్యులర్లీ ఫర్ సింగులర్స్. హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్. అంటే నామవాచకములు కానీ సింగులర్స్ వచ్చినట్లయితే ఈజ్ ఉపయోగించాలి. నామవాచకములు కానీ బహువచనములు వచ్చినట్లయితే ఆర్ ఉపయోగించాలి. ఇన్ కేస్ ఆఫ్ ప్రొనౌన్స్ విషయంలో ఐ వచ్చినప్పుడు యామ్. మిగిలిన ప్రొనౌన్స్ ఏవైనా ప్లూరల్స్ వచ్చినట్లయితే ఆర్ ఉపయోగించాలి. ఈ మూడు ప్రొనౌన్స్ సింగులర్ కాబట్టి వీటికి ఈజ్ ఉపయోగించాలి. ఓకే. డూ, డస్, ఈజ్, ఆమ్, ఆర్. ఈ డూ ఆర్ డస్ అనే దాన్ని మనం ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్? It is used as a main verb and it is used as a helping verb. మెయిన్ వర్బ్ గాను హెల్పింగ్ వర్బ్ గాను ఉపయోగించబడుతుంది కాబట్టి వీటిని ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అంటాము అని చెప్పుకున్నాం. ఇన్ కేస్ డూ ఆర్ డస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్, ఇట్ ఇండికేట్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇన్ కేస్ డూ ఆర్ డస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్, ఇట్ ఆల్సో ఇండికేట్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ డూ లేదా డస్ అనేది ఎంవి మీన్స్ మెయిన్ వర్బ్, హెచ్వి మీన్స్ హెల్పింగ్ వర్బ్. ఈ డూ ఆర్ డస్ మెయిన్ వర్బ్ గా ఉపయోగించిన సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని తెలియజేస్తుంది. ఈ డూ ఆర్ డస్ హెల్పింగ్ వర్బ్ గా ఉపయోగించబడిన సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని తెలియజేస్తుంది. ప్లీజ్ లిసన్. డూ ఆర్ డస్, when do or does used as a main verb, it indicates simple present tense. When do or does is used as a helping verb, it indicates simple present tense. Main verb అయినా helping verb అయినా ఇవి simple present tense నే తెలియజేస్తాయి. Come to this set is, am, are. We have just discussed how to use is, am, are in case of singular pronouns, in case of plural pronouns, in case of singular nouns, in case of plural nouns. When is, am, or are used as a helping verb, it indicates present continuous tense. When is, am, or is used as a helping verb, it indicates present continuous tense. When the same verbs are used as main verbs, it indicates simple present tense. When the same verbs are used as main verbs, it indicates simple present tense. ఎప్పుడైతే ఈ సెట్లో ఉన్నటువంటి మూడు పదాలు మెయిన్ వర్బ్స్గా ఉపయోగించబడితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని తెలియచేస్తాయి, హెల్పింగ్ వర్బ్గా ఉపయోగపడితే ప్రెజెంట్ కంటిన్యూస్ని తెలియచేస్తాయి. ఓకే, కమ్ టు ద థర్డ్ సెట్. హ్యాస్ ఆర్ హ్యావ్. హ్యాస్ ఆర్ హ్యావ్. యాజ్ ఈజ్ ఫర్ సింగులర్ నంబర్, హ్యావ్ ఈజ్ ఫర్ ప్లూరల్ నెంబర్. సింగులర్స్ అయినటువంటి నౌన్స్ వచ్చినప్పుడు కానీ సింగులర్స్ అయినటువంటి ప్రొనౌన్స్ వచ్చినప్పుడు కానీ హ్యాస్ ఉపయోగించాలి. ప్లూరల్స్ అయినటువంటి నౌన్స్ వచ్చినప్పుడు కానీ ప్లూరల్స్ అయినటువంటి ప్రొనౌన్స్ వచ్చినప్పుడు కానీ హ్యావ్ ఉపయోగించాలి. హ్యాస్ ఈజ్ ఫర్ సింగులర్ నెంబర్, హ్యావ్ ఈజ్ ఫర్ ప్లూరల్ నెంబర్. కమ్ టు ద టేబుల్. We have earlier discussed that I is a royal plural in present tense.
నేను అని చెప్పటానికైనా వినడానికైనా అది నామవాచకంగా అనిపిస్తుంది, కానీ ఐ అనేది ఎప్పుడు కూడా ప్రెజెంట్ టెన్స్లో రాయల్ ప్లోరల్. అందుకనే ఇక్కడ మనము ఐని ప్లోరల్గా భావించి హ్యావ్ యూస్ చేయాలి. ఐ హ్యావ్, we have, you have, they have, because these are all plurals. These are all plurals. ఇవన్నీ plurals కాబట్టి వీటికి have యూస్ చేసాం. What about he, she, it? He is singular, he has. She is singular, she has. It is singular, it has. Okay? When has or have is used as a helping verb, it indicates present perfect tense. When has or have is used as a helping verb, it indicates present perfect tense. When has or have is used as a main verb, it indicates simple present tense. అన్నీ కూడా ఇక్కడ మనకి ఈజ్, యామ్, ఆర్ కానీ హ్యాజ్ ఆర్ హ్యావ్ కానీ మెయిన్ వర్బ్స్గా ఉపయోగిస్తే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని తెలియచేస్తాయి. బట్ హెల్పింగ్ వర్బ్స్ అయితే ఇవి హెల్పింగ్ వర్బ్స్ అయితే ప్రెజెంట్ కంటిన్యూస్ అని తెలియజేస్తాయి, ఇవి హెల్పింగ్ వర్బ్స్ అయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని తెలియజేస్తాయి. డోంట్ బి కన్ఫ్యూజ్డ్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. When these two sets are used as main verbs, they indicate simple present tense. But when these are used as helping verbs, it indicates present continuous tense. When these are used as helping verbs, it indicates present perfect tense. But in view of do or does, both helping verbs and main verbs indicate simple present tense. In this way, these tables are very useful for us to understand. ఒక్కసారి ఈ టేబుల్స్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏ పర్సన్ కి ఏ బీ ఫామ్ ని మనం యూజ్ చేయాలి అనేది ఈ టేబుల్స్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యూసేజ్ ని మనము అబ్జర్వ్ చేద్దాం. ఈజ్, యామ్, ఆర్ ని మనము ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. జస్ట్ Raghav is a professor. Raghav is a professor. Here is used as a main verb. So it indicates simple present tense. It indicates simple present tense. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఈజ్ కానీ ఆమ్ కానీ ఆర్ కానీ మెయిన్ వర్బ్స్గా ఉపయోగించినట్లయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని తెలియజేస్తుంది. హియర్ ఈజ్ ఏ మెయిన్ వర్బ్, సో ఇట్ ఈస్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. రాఘవ్ ఒక ప్రొఫెసర్ అని చెప్పడానికి మనం ఈ విధంగా చెప్తున్నాం. రాఘవ్ ఈజ్ ఏ ప్రొఫెసర్. ఐ ఆమ్ ఏ టీచర్. వి ఆర్ సోల్జర్స్. హియర్ ఈజ్, ఆమ్, ఆర్ యూజ్డ్ యాజ్ హెల్పింగ్ వర్బ్స్. ఇట్ ఇండికేట్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సెంటెన్సెస్లో ఈజ్, యామ్, ఆర్ అనేవి మెయిన్ వర్బ్స్గా ఉపయోగించబడ్డాయి కాబట్టి వాటిని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయి అని చెప్పొచ్చు. కమ్ టు ద నెక్స్ట్ సెంటెన్స్. రాఘవ్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ ప్రొఫెసర్. రాఘవ్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ ప్రొఫెసర్. వాట్ ఈస్ ద మెయిన్ వర్బ్ హియర్? వర్కింగ్. వాట్ ఈస్ దిస్? ఇట్ జస్ట్ అసిస్ట్స్. It just assists the main verb, so it is a helping verb. Whenever is, am, are used as helping verbs, they denote present continuous tense. We have earlier discussed in this session. ఈ సెషన్లో మనం ముందు చెప్పుకున్నాం, ఈజ్, యామ్, ఆర్ అనేవి హెల్పింగ్ వర్బ్స్గా వచ్చినట్లయితే వాటిని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాము అని చెప్పి మనము అర్థం చేసుకోవచ్చు. ఓకే. When is, am, are used as main verbs, it indicates simple present tense. When is, am, are used as helping verbs, it indicates present continuous tense. Come to the అంటే ఏంటి ఇక్కడ? రాఘవ్ ఒక ప్రొఫెసర్ అని చెప్పాం, ఈజ్ మెయిన్ వర్బ్. రాఘవ్ ఒక ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాడు అని చెప్పాం కాబట్టి ఈ వర్కింగ్ అనేటువంటి పదానికి ఈజ్ అనేది సహాయంగా ఉంది కాబట్టి దీన్ని హెల్పింగ్ వర్బ్ అని చెప్పి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందని మనము చెప్పగలుగుతున్నాం. ఈజ్ కానీ, ఆమ్ కానీ, ఆర్ కానీ అదే విధంగా ఉంటుంది. దే ఆర్ సోల్జర్స్. దే ఆర్ సోల్జర్స్. ఆర్ అనేది అక్కడ మనకి మెయిన్ వర్బ్ కాబట్టి అది మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. దే ఆర్ వర్కింగ్ యాజ్ సోల్జర్స్. దే ఆర్
వర్కింగ్ యాజ్ సోల్జర్స్. ఇక్కడ ఆర్ అనేది వర్కింగ్ అనేటువంటి వర్బ్కి హెల్ప్గా ఉంది కాబట్టి అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని తెలియజేస్తుంది. ఇన్ ద సేమ్ వే ఐఎమ్ ఏ స్టూడెంట్, ఐఎమ్ ఏ స్టూడెంట్, am is a main verb, so it is in simple present tense. I am reading a novel, I am reading a novel. Here am is the verb reading, so it is in present continuous tense. చూద్దాం. అదే విధంగా is, am, are ఉంటుంది. Come to do, does. I do this work. Earlier we have discussed in this session, do is used for plural pronouns, does is used for singular pronouns. I do this work. What is the main verb here? Do. It indicates simple present tense. ఇక్కడ do అనేది మెయిన్ verb గా ఉపయోగపడింది. నేను ఈ పనిని చేస్తాను, చేస్తాను అనేది మెయిన్ verb. ఇక్కడ do అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని తెలియజేస్తుంది. ఇన్ కేస్ she does this work, she does this work, ఆమె ఈ పనిని చేస్తుంది. she అనేది మనకి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి does యూస్ చేసాం. I don't play cricket. Here play is main verb. Play is main verb. నేను క్రికెట్ ఆడను అని చెప్పాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి తప్పనిసరిగా మనకి బీ ఫామ్ కావాలి కాబట్టి ఈ డూ అనే బీ ఫామ్ని తీసుకొని నాట్ని యాడ్ చేసి ఐ డోంట్ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడను అని చెప్పి మనం చెప్తున్నాం. ఇది మెయిన్ వర్బ్, దీనికి ఇది హెల్పింగ్గా ఉంది డోంట్ అనేది. సో ఇక్కడ డూ అనేది హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించబడింది. ఓకే, ఐ డూ దిస్ వర్క్, డూ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్, ఇట్ ఇండికేట్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఐ డోంట్ ప్లే క్రికెట్, హియర్ డూ ప్లస్ నాట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్, ఇట్ ఇండికేట్స్ ఆల్సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్. కమ్ టు అనదర్ సెంటెన్స్, ఐ డూ ప్లే క్రికెట్, ఐ డూ ప్లే క్రికెట్. వాట్ ఈస్ ద మెయిన్ వర్బ్ హియర్? ప్లే. వాట్ ఈస్ డూ హియర్? హెల్పింగ్ వర్బ్. ఎందుకు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాల్సిన అవసరమే ఉంది? డూ యూజ్ చేయక్కర్లేదుగా. ఐ ప్లే క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడతాను అని అర్థం. దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డూ అంటే వీటిని మనము నేను క్రికెట్ ఆడతాను అన్నది బాగానే ఉంది. ఎవరైనా నువ్వు క్రికెట్ ఆడలేవు, నువ్వు క్రికెట్ ఆడవు అన్నప్పుడు మనం కాస్త యాంగ్జైటీతో మనం కొంచెం గట్టిగా చెప్తాం, లేదు నేను క్రికెట్ ఆడతాను, నేను క్రికెట్ ఆడతాను అని చెప్పే సందర్భాల్లో అంటే ఎవరైనా మనతో ఆర్గ్యూ చేస్తారు, నువ్వు క్రికెట్ ఆడలేవు అంటే లేదు నేను క్రికెట్ ఆడగలను అని మనం కాస్త కమాండ్గా యాంగ్జైటీతో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలా చెప్పేటప్పుడు ఈ డూ అనే పదాన్ని యూజ్ చేస్తాము. అప్పుడు ఈ డూ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్గా ఉంది. ఇట్ ఆల్సో ఇండికేట్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. డూ ఆర్ డస్ యూజ్డ్ యాజ్ మెయిన్ వర్బ్స్ indicate simple present tense. Do or does used as helping verbs in negative statements indicate simple present tense. Do or does used as helping verbs also indicate simple present tense. Okay, do గాని does గాని మెయిన్ verb గా యూజ్ చేస్తే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని తెలియజేస్తాయి. do or does అనేది నెగటివ్ స్టేట్మెంట్స్ లో యూజ్ చేస్తాం, అది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని తెలియజేస్తుంది. డూ ఆర్ డస్ అనేది హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేస్తాం, అది ఏ సందర్భంలో అనేది ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవి కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉపయోగిస్తాం. వెన్ ఎవర్ డూ ఆర్ డస్ ఈజ్ యూజ్డ్ యాజ్ బోత్ మెయిన్ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్, ఇట్ ఇండికేట్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. కమ్ టు ద నెక్స్ట్ సెట్, యాజ్ ఆర్ హ్యావ్. యాజ్ ఆర్ హ్యావ్. Earlier we have discussed in this session only has or have used as main verbs indicate simple present tense, has or have used as helping verbs indicate present perfect tense. Come to has. She has a necklace. She has a necklace. What is the main verb here? ఆమె ఒక నెక్లెస్ ని కలిగి ఉంది. ఆమె ఒక నెక్లెస్ ని కలిగి ఉంది. హ్యాజ్ అంటే ఇక్కడ కలిగి ఉంది అని అర్థం వస్తుంది. సో హ్యాజ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్గా ఉపయోగపడింది కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని తెలియజేస్తుంది. హ్యాజ్ అనేది మెయిన్ వర్బ్గా ఉపయోగపడింది కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని తెలియజేస్తుంది. ఓకే, షీ హాజ్ బాట్ ఎ నెక్లెస్. షీ హాజ్ బాట్ ఎ నెక్లెస్. ఆమె ఒక నెక్లెస్ ని కొన్నది అని చెప్తున్నాం. వాట్ ఈస్ ద మెయిన్ వర్బ్ హియర్? బాట్. Then what is the use of has? It just assists the bought. మరి has యొక్క హెల్ప్ ఏంటి ఇక్కడ? has అనేది మెయిన్ వర్బ్ అయినటువంటి bought కి
హెల్పింగ్ గా ఉంది కాబట్టి హ్యాజ్ అని మనం హెల్పింగ్ వర్బ్ అంటున్నాము. వెనెవర్ హ్యాజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్ ఇట్ ఇండికేట్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇట్ ఇండికేట్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే టెన్సెస్ చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకోవడం జరుగుతుంది, ఇప్పుడే ముగించబడిన పని అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది. ఓకే, కమ్ టు హ్యావ్. We have learned that has is used for singular pronouns or for singular nouns. Have is used for plural nouns or for plural pronouns. ఇప్పుడే మనం చెప్పుకోవడం జరిగింది, హ్యావ్ అనేదాన్ని సింగులర్ నౌన్స్ కానీ సింగులర్ ప్రొనౌన్స్ కానీ ఉపయోగిస్తాము. హ్యావ్ అనేదాన్ని ప్లూరల్ నౌన్స్ కానీ ప్లూరల్ ప్రొనౌన్స్ కానీ ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. కమ్ టు దిస్ సెంటెన్స్, వీ హ్యావ్ ఎ నైస్ బిల్డింగ్. వీ హ్యావ్ ఎ నైస్ బిల్డింగ్. వాట్ ఈస్ ద మెయిన్ వర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్? హ్యావ్ ఇస్ అ మెయిన్ వర్బ్. మేము ఒక చక్కనైన భవనాన్ని కలిగి ఉన్నాము. హ్యాస్ కానీ హ్యావ్ కానీ మెయిన్ వర్బ్గా ఉపయోగించబడినప్పుడు వాటిని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నవి అని చెప్పడం మనం జరుగుతుంది. కమ్ టు ద నెక్స్ట్ సెంటెన్స్, వీ హ్యావ్ బ్రాట్ ఇట్. వీ హ్యావ్ బ్రాట్ ఇట్. మేము దీనిని తీసుకొని వచ్చాము. వాట్ ఈస్ ద మెయిన్ వర్బ్ హియర్? బ్రాట్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హ్యావ్? ఇట్ జస్ట్ అసిస్ట్స్ దిస్ మెయిన్ వర్బ్. ఇది కేవలము మెయిన్ వర్బ్ అయినటువంటి బ్రాట్ కి సహాయకరంగా ఉంది కాబట్టి హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఇక్కడ మనం దీన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పి మనము చెప్పొచ్చు. Whenever has or have is used as main verbs, it indicates simple present tense. Whenever has or have are used as helping verbs, it indicates present perfect tense. These are primary auxiliary verbs under present tense. Present tense లో వచ్చేటువంటి primary auxiliary verbs ఇవే. ఓకే, మరి ఈ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ ని మనం చాలా సందర్భాల్లో యూజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. పాజిటివ్ స్టేట్మెంట్లో యూజ్ చేస్తాం, నెగిటివ్ స్టేట్మెంట్స్లో యూజ్ చేస్తాం, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్లో యూజ్ చేస్తాం. ఓకే, దీస్ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ పాజిటివ్ స్టేట్మెంట్స్, యూజ్డ్ యాజ్ నెగిటివ్ స్టేట్మెంట్స్, యూజ్డ్ యాజ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, సమ్టైమ్స్ యూజ్డ్ యాజ్ WH క్వశ్చన్స్. ఓకే, మరి పాజిటివ్ స్టేట్మెంట్లో యూజ్ చేస్తే ఎలా యూజ్ చేస్తాం? ఒక వర్బ్ని ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఐఎమ్ ఏ స్టూడెంట్. ఐఎమ్ ఏ స్టూడెంట్. ఇక్కడ యామ్ అనేది మెయిన్ వర్బ్, సో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్లో ఉంది. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ ఇన్ టు నెగిటివ్ స్టేట్మెంట్, నేను ఒక విద్యార్థిని పాజిటివ్, నేను విద్యార్థిని కాదు అనాలి అంటే ఐఎమ్ ఇంట్ ఏ స్టూడెంట్. నేను ఒక విద్యార్థిని కాదు, ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్. ఐఎమ్ ఇంట్ మీన్స్ యామ్ ప్లస్ నాట్. ఐఎమ్ ఇంట్ ఏ స్టూడెంట్, నెగిటివ్ స్టేట్మెంట్. దీన్ని మనం ఒక క్వశ్చన్లోకి చేంజ్ చేయాలంటే ఎర్లియర్ మనం నేర్చుకున్నాం, వాటిని క్వశ్చన్లోకి చేంజ్ చేయాలంటే అసెప్టివ్ సెంటెన్సెస్ నుంచి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లోకి చేంజ్ చేయడం మనం తెలుసుకోవడం జరిగింది. ఆ సెషన్లో మనం చెప్పుకోవడం జరిగింది. am I a student? am I a student? yes or no question. in the same way, am I not a student? నెగిటివ్ ని yes or no క్వశ్చన్లోకి చేంజ్ చేయాలంటే am I not a student? it is positive statement. నెగిటివ్లోకి రావాలి అంటే నాట్ యాడ్ చేసాం, I am not a student. ఈ పాజిటివ్నే మనం yes or no క్వశ్చన్లోకి చేంజ్ చేయాలంటే am I a student. ఈ నెగిటివ్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేయాలంటే am I not a student. ఈ విధంగా మనము ఆ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ని పాజిటివ్ స్టేట్మెంట్స్లో, నెగిటివ్ స్టేట్మెంట్స్లో, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్లో కూడా మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఈ వర్బ్స్ అన్నీ కూడా ప్రీవియస్ సెషన్లో ఇలాంటి ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ వచ్చినప్పుడు ఇంట్రాగేటివ్లో ఎలా చేంజ్ చేయాలో మనము డిస్కస్ చేసుకోవటం జరిగింది. జస్ట్ ఒక అబ్జర్వేషన్ కోసం అనేది ఈ సెంటెన్స్ని యూజ్ చేసి ఇక్కడ 4 ప్యాటర్న్స్లోని చెప్పడం జరిగింది. ఇన్ దిస్ వే ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ప్రెజెంట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కేటగిరీ ఆల్సో. ఈ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి ఏ విధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనా, ప్రెజెంట్ కంటిన్యూస్లోనా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనా మనం ఉపయోగించడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel.